రోజు టాపిక్ వచ్చేసి ఎక్స్రే రేడియోగ్రఫీ, ఎక్స్రే ఇమేజింగ్లో కంటిన్యూ టాపిక్. ఇందులో వచ్చేసి యాంజియోగ్రఫీ అంటే ఏంటో నేర్చుకుందాము. యాంజియోగ్రఫీ అంటే రక్తనాళ చిత్రీకరణ, అంటే ఎక్స్రేస్ని ఉపయోగించి రక్తనాళాలను ఏ విధంగా మనము చిత్రీకరించవచ్చు, టేకెన్ చేయొచ్చు అనేది ఈ టాపిక్లో నేర్చుకుందాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. అయితే ఇక్కడ యాంజియోగ్రఫీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది దేనిలో అంటే టేకింగ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ యాజ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద blood vessels such as coronary and carotid arteries to study the blacks them. అర్థమైందా? ఏం లేదండి, ఇక్కడ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ అంటే ఎక్స్రేస్ యొక్క వరుస చిత్రాలను చిత్రించడం ద్వారా బ్లడ్ ఫ్లో అంటే రక్త ప్రవాహము మరియు రక్తం బ్లాక్ అవుతుంది కదా, అంటే అవరోధాలు అవుతాయి కదా, రక్తం ప్రవాహం జరగడానికి అవరోధాలు ఏర్పడతాయి కదా, ఆ రక్త ప్రవాహము అండ్ రక్త ప్రవాహం జరగడానికి కలిగేటటువంటి అవరోధాలను అధ్యయనం చేయవచ్చు దేని ద్వారా? ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ ద్వారా బ్లడ్ ఫ్లోస్ని అండ్ బ్లాక్స్ని, అంటే బ్లడ్ ఫ్లోకి బ్లాక్స్ ఉంటాయి కదా, అవరోధాలు ఉంటాయి కదా, ఆ అవరోధాలని అధ్యయనం చేయవచ్చు త్రూ ద దేని ద్వారా? బ్లడ్ వెజిల్స్ ద్వారా. ఆ బ్లడ్ వెజిల్స్ కూడా ఎక్కడ అంటే కరోనరీ ఆర్ కెరోటిడ్ ఆర్టరీస్. ఓకే, కరోనరీ అండ్ కెరోటిడ్ ఆర్టరీస్ ద్వారా మనము ఈ అధ్యయనం చేయవచ్చు. దీన్నే యాంజియోగ్రఫీ అంటున్నాం. మళ్ళీ ఒకసారి చూడండి తెలుగులో. సీ హియర్, ఇక్కడ వరుస ఎక్స్కిరణ చిత్రాలను అంటే సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ ని టేకెన్ చేస్తాము, చిత్రీకరిస్తాము. ఈ సీక్వెన్స్ ఎక్స్రే ఇమేజెస్ అనేవి దేనికి ఉపయోగపడుతున్నాయి చిత్రీకరించడం ద్వారా అంటే కరోనరీ అండ్ కెరోటిడ్ ధమనుల్లో, ఓకే, వీటిల్లో ఈ ఆర్టరీస్లో కరోనరీ ఆర్ కెరోటిడ్ ఆర్టరీస్లో రక్త ప్రవాహాన్ని, బ్లడ్ ఫ్లోస్ని మరియు వీటిల్లో జరిగేటటువంటి అవరోధాలను అధ్యయనం చేయడాన్ని యాంజియోగ్రఫీ అంటున్నారు. అర్థమైందా? ఏం లేదు, సింపుల్ 3 words ఓన్లీ. ఏంటి, దేనికి అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు అంటే రక్త ప్రవాహాన్ని అండ్ వాటి అవరోధాలను. ఎందులో అంటే కరోనరీ అండ్ కెరోటిడ్ ధమనుల్లో అంటే ఆర్టరీస్లో. అలాగే ఎలా అధ్యయనం చేస్తారు అంటే సీక్వెన్షియల్గా ఏర్పడినటువంటి ఎక్స్కిరణ చిత్రాలను చిత్రించడం ద్వారా అంటే సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ ద్వారా. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద యాంజియోగ్రఫీ. ఇక్కడ ఈ యాంజియోగ్రఫీ ప్రొసీజర్లో మనము డైస్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము అనమాట. బ్లడ్లోకి కొన్ని వర్ణ ద్రవ్యాలను ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము, చొప్పిస్తూ ఉంటాము అన్నమాట. ఎందుకోసం? టు గెట్ ద కాంట్రాస్ట్ ఇమేజెస్, వ్యత్యాసం కలిగినటువంటి చిత్రాలను పొందడం కోసం ఈ ఇంజెక్టింగ్ ద డైస్ ఇన్ టు ద బ్లడ్. ఓకే, యాంజియోగ్రఫీ అంటే ఇదండి. సింప్లీ సేయింగ్ ఏం లేదు. యాంజియోగ్రఫీ మీన్స్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్, ఈజీగా చెప్పాలంటే టు స్టడీ ద బ్లడ్ flow and black them of the blood vessels in the coronary and carotid arteries by taking the a series of x-rays. దీన్నే యాంజియోగ్రఫీ అంటున్నాము. ఈ ప్రొసీజర్లో ఇంజెక్టింగ్ ద డైస్ ఇంటూ ద బ్లడ్లోకి డైస్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే టు గెట్ ద కాంట్రాస్ట్ ఇమేజెస్. ఓకే.